ఈరోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్షోర్ క్యాంపస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను, ఐవీ లీగ్ టాప్ 10లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకోవడం వల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ దేశానికి దార్శనికుడుగా మారింది. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి మహాత్మా గాంధీ గారు కల్పించగలిగారు. ఒక విజ్డమ్, ఒక మంచి యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి అవగాహన కలిగిన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, ఆ జ్ఞానము మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని పేదవాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అదేవిధంగా ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజము విదేశాలలో, యూకేలోనో యుఎస్లోనో చదువుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి చదువుకోగలిగిన పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఫారిన్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించిన అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీలను, ఆ క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలని, అవి ఇక్కడికి వస్తే ఈరోజు పదుల్లో విదేశాలకు వెళ్ళే వాళ్ళు వేలల్లో మన దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది, ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టు బానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు,
ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్, ఇదే కదా మీ వివక్ష. ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే.